ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం మన జీవితంలో అభివృద్ధి పడాలి, సరే, కొత్త వాటిని మనము పొందుకోవాలి. కొత్త వాటిని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రాత్రి వేళ మనం తెలుసుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 20వ వచనములో ఐగుప్తు రాజు యాకోబు యొక్క కుమారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే వాళ్ళకు అంటున్నాడు, మీరు వెళ్ళి మీ తండ్రి అయినటువంటి యాకోబును, మీ పిల్లలను, మీ యొక్క సహోదరులను తీసుకురండి అన్నాడు. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే, మీ దేశంలో ఉన్న వస్తువులు, ఈ దేశంలో ఉన్నట్టు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకుడి అంటున్నాడు. ఐగుప్తు రాజు అంటా ఉన్నాడు, మీరు మీ దేశానికి వెళ్ళి మీ యొక్క తండ్రి గారిని యాకోబును, మీ సహోదరులను తీసుకురండి అన్నాడు. ఎందుకంటే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అందుచేత ఆ దేశంలో వారి తండ్రి గారు సహోదరులు లేకుండా మళ్ళీ ఐగుప్తు దేశంలోనికి రమ్మని చెప్పి రాజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అక్కడెందుకు, ఇక్కడికి వచ్చేసేయండి అన్నాడు. ఇక్కడికి వచ్చిన వారు వెళ్ళేటప్పుడు చెప్పాడు ఒక మాట. ఏమన్నాడంటే, మీ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంచి వస్తువులన్నీ కూడా మీరే అవుతాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంచి వస్తువులన్నీ చూసారా, మంచి వస్తువులన్నీ మీవే అవుతాయి. అవి మీరు వాడుకోవటానికి కానీ, ఏమండి, తినేటువంటి పదార్థాలు కానీ, లేకపోతే వారు వాడుకునేటువంటి వస్తువులు కానీ, ఇంకా వారికి ఉపయోగకరమైనటువంటివి, వారికి నివాసం చేయడానికి కావలసినటువంటి అవన్నీ కూడా మీవే అవుతాయి. అంటే మీకు ఇచ్చేస్తాను, కానీ పాత వాటిని లక్ష్య పెట్టవద్దు అన్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, కొత్త వాటిని పొందుకోవటానికి పాత వాటిని అన్నిటిని కూడా వదులుకోవాలి. అప్పుడు కొత్త వాటిని దేవుడు మనకిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగములో మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని దగ్గర ఫరో దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. అందువలన ఫరో యాకోబు కుమారులతో ఏం చెప్తున్నాడంటే, మీ దేశానికి మీరు వెళ్ళినప్పుడు మీ సహోదరులను తీసుకురండి. ఈ దేశంలో ఉన్నటువంటి మంచి వస్తువులన్నీ మీ అవుతాయి అన్నాడు. అందుకు మీరు చేయవలసింది ఏమిటంటే, మీ వస్తువులు, మీ పాత వస్తువులన్నిటినీ కూడా వాటి మీద లక్ష్య పెట్టవద్దు, వాటిని గురి పెట్టవద్దు, వాటిని ఎప్పుడు కూడా మీరు తాకవద్దు, తీసుకోవద్దు, వాటిని విడిచిపెట్టేయండి అన్నాడు. అంటే పాత వాటిని విడిచిపెడితే మంచి వాటిని దేవుడు మనకిస్తాడు. అందుచేత పాత వాటిని విడిచిపెట్టి మంచి వాటిని మనం పొందుకుందాం. అందుకనే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాత ప్రవర్తన వదిలిపెట్టాలి, పాత అలవాట్లు వదిలిపెట్టాలి, పాత యొక్క నడవడిక వదిలిపెట్టాలి, పాత యొక్క వ్యర్థమైన మాటలు వదిలిపెట్టాలి, పాత యొక్క జీవితాన్ని వదిలిపెట్టాలి. అందుకనే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో అపోస్తుడైన పౌలు గారు ఏమంటాడంటే, ఇదిగో ఎవడైనా క్రీస్తును అందున్న ఎడల ఇదిగో అగ్ని నూతనమాయను అంటాడు. చూసారా,
పాతవి గతించిపోయినాయి అంటే పాతవి విడిచిపెట్టేసేయాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమండి మనకు పాత అలవాట్లు, పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తామో అప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. నూతనమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు నూతనమైనటువంటి వాటిని దేవుడు మనకిస్తాడు. ఏమండి నూతనమైనటువంటి ఆలోచన, నూతన తలంపులు, నూతన ఊహలు, నూతన ఉద్దేశాలు, నూతన నడవడిక, నూతన ప్రవర్తన, నూతన జీవితం, ఏమండి నూతనమైనటువంటి బ్రతుకు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమండి అనేకమైన వాటిని దేవుడు మనకిస్తాడు. అందుచేత మనము పాత వాటిని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టవద్దు. అలాగే యాకోబు కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఏమండి ఐగుప్తు రాజు వీరికి కావలసినవన్నీ కూడా ఇచ్చేస్తాడు. ఈ రాత్రి వేళ నీకు కూడా ప్రభునికి ఇస్తాడు. ఏమండి పాత వాటి మీద లక్ష్య పెట్టవద్దు, వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసేమని చెప్పి నీకు మనం చేస్తున్నాను. సోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పాత వాటి మీద లక్ష్య పెట్టకోకుండా పాత జీవితాన్ని వదిలిపెడితే దేవుడు కొత్త వాటిని, మంచి వాటిని, ఆశీర్వాదకరమైన వాటిని దేవుడు నీకు ఇస్తాడని నీకు మనం చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అత్యధికమైన ఆశీర్వాదము, అభివృద్ధి మీ బిడ్డల జీవితాల్లో కలుగ చేయమని, ఆయన పరిశుద్ధమైన జీవితాలు కలిగి దీవించినట్లుగా ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.